కొద్దిసేపు దేవుడి మాటలు మనం ధ్యానం చేస్తున్నా. చిన్న వర్తమానం బైబిల్ మనందరూ తెలిసిన విషయాలు ఇప్పుడు నేను మీతో పంచుకుంటాను. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ నేను చెప్పే వాక్యం మీద దృష్టి నిలపాలని తెలియజేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ చదవండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక బైబిల్లో దైవజనుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15, 16 2 వచనాలు చదువుకున్నారు. ఎవరైనా చదువుతారు? చదవండి. ఎవడును కీడులకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకోండి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానినే అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయగా యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇలా చేయట మీ విషయమందు యేసుక్రీస్తునందు దేవుని చిత్తము. ఇలా చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ప్రభువా నా ఎడల నీ చిత్తం ఏమిటి? నీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చండి. ప్రభు మాకు నచ్చినట్లు మేము బ్రతకాలనుకోవట్లేదు, నీకు నచ్చినట్లు మేము బ్రతకాలనుకుంటున్నాం. నీ చిత్తం ఏమిటి? పాట కూడా పాడతాం, ఏది నీకు తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే కదా అని పాడతాం. నీ చిత్తమే నాకు నెరవేర్చే ప్రభువా అని ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం. ఏంటి దేవుని చిత్తము? దేవుని సంకల్పం ఏమైంది ఈ విషయంలో, నా విషయంలో? మనం చాలా అనుకుంటాం, మనం చాలా కోరుకుంటాం, కానీ మన విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడు? మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా సంపాదించాలి, అలా సంపాదించాలి, మేడలు కట్టాలి, బిడ్డలు కట్టాలి, పెళ్ళిళ్ళు చేయాలి, ఇంకా చాలా 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 కోరికలు మీకు ఉంటుంది. మంచిది. దేవుడు మన విషయంలో ఏమనుకుంటున్నాడు? దేవుని ప్లాన్ ఏంటి మన విషయంలో? దేవుని చిత్తం ఏమిటి? మనం ఆలోచించాలి. ప్రియులారా, యేసు ప్రభువు అంటాడు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించను గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వరకే ఈ లోకాన్ని దిగివచ్చారు. అందుకే సాక్షాత్ దేవుడు సాక్షి ఇస్తాడు యేసు ప్రభు గురించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను. మనందరి విషయంలో దేవుని సంకల్పం నెరవేరుతుందా? ప్రతి వస్తువును తయారు చేసేవాడికి దానికి ఒక చిత్తం ఉంటుంది, ఒక సంకల్పం ఉంటుంది. ఈ వస్తువు దీనికోసం ప్రయోజనకరంగా ఉండాలి. ఒక మట్టి పాత్రను చేసేవాడికి ఒక ప్లాన్ ఉంటుంది. ఈ పాత్రని త్రాగడానికి, ఈ పాత్రని వంట చేయడానికి, ఈ పాత్రని పప్పు ఉండడానికి, ఈ పాత్రం అన్నం ఉండడానికి, ఈ గరిటె అన్నం గరిటె, ఈ గరిటె సాంబార్ కోసం యూజ్ చేయాలి, ఈ స్పూను దీనికి యూజ్ చేయాలి. ప్రతి వస్తువును తయారు చేసేవాడు వాటి మీద ఒక సంకల్పంతో చేస్తారు. దానికోసమే ఆ వస్తువులు మనం ఉపయోగిస్తున్నాం. ఇది కూర్చోడానికి చేయరు, ఇది బల్ల, ఇది కెమెరా, ఇది సెల్ ఫోన్, దీనికి యూజ్ చేయాలి, అది స్పీకర్ బాక్స్, దాన్ని పలానానికి యూజ్ చేయాలి, ఇది మైక్, ఇది పలానానికి యూజ్ చేయాలి, ఇది ఫ్యాన్, ఇది పలానానికి యూజ్ చేయాలని తయారు చేసేవాడు ఒక్కొక్క వస్తువు మీద మనసును పెట్టి తన మనసులో ఉన్న కార్యాలు జరగాలని ఆ వస్తువుని తయారు చేశాడు. విన్నారా? మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనందరి పట్ల గొప్ప సంకల్పాన్ని సంకల్పించే మనల్ని ప్రభు సృష్టించారు. చెప్పకూడదు. మరి ప్రభు మనల్ని దేనికోసం సిద్ధపరిచాడో ఆ పని మన జీవితంలో జరుగుతుందంటారా? ఆయన దేనికోసం మనం నిర్మించాడో, దేనికోసం ఏర్పాటు చేస్తున్నాడో ఆ సంకల్పం జరుగుతుందంటారా?
ఇది ఈ విషయంలో దేవుని చిత్తము. ఏంటి దేవుని చిత్తము? పైన చాలా విషయాలు రాస్తూ వస్తారు దేవుని బోధన. చాలాసార్లు మనకు కన్ఫ్యూజన్, మనం చేస్తున్న పని మీద నేను రైతు వేళలో ఉన్నానా లేకపోతే దొడ్డిదారులు నడుస్తున్నానా? రేపు పెళ్ళి, ఈరోజు ఒకే డౌట్, ఇది దేవుని చిత్తమేనా? ఎలా ఉంటుంది ఆలోచించండి. ఇంకో గంటలో పెళ్ళి అండి, గంట ముందు ఒకే డౌట్ ఇప్పుడు ఈ అబ్బాయికి, ఈ అమ్మాయి నేను చేసుకోవడం దేవుని చిత్తమేనా? ఇంకొక హాఫ్ అన్ అవర్లో పెళ్ళండి, సిద్ధపరుస్తూ ఉన్నారు. అమ్మాయి బోరుకోనని ఏడుస్తుంది. కొన్ని పెళ్ళిళ్ళు ఆడపిల్లలు బోరుకోనని ఏడుస్తున్నారు. ఏంటో నాకు అర్థం కాదు. ఆ పెళ్ళిళ్ళు మేము వెళ్ళున్నామా? ఏడుస్తుంది, కుమ్మిని ఏడుస్తుంది. ఎందుకంటే ఏదో కన్ఫ్యూజన్. ఇది దేవుని చిత్తమేనా? నేను దేవుని చిత్తానుసారంగా వెళుతున్నా, ఇతరులతో జీవితకాలం అంతా నేను ఉండగలుగుతానా? ఇది దేవుని ప్లానా కాదా? ఇలా చాలా సంశయాలు, చాలాసార్లు కలవరాలు పడిపోయి ఏది రైతు, ఏది రాంగ్, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది దేవుని చిత్తం, ఏది దేవుని చిత్తానికి భిన్నమైనది, వీటి మధ్యలో చిక్కుకొని గందరగోళమైన పరిస్థితిని మనం చాలాసార్లు ఎదుర్కొంటాము. అందుకొస్తే దైవజనుడైన పౌలు గారు దేవుని చిత్తమైన కార్యక్రమాలు కొన్ని రాస్తూ వస్తారు. ఏది దేవుని చిత్తం అని చాలా విషయాలు చెప్తారు. అన్ని విషయాలు చెప్పడానికి సమయం లేదు. నేను కొన్ని మాటలు మీకు చెప్తాను. మీరు శ్రద్ధగా ఆలోచించగలిగితే కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. అక్కడ ఒక లిస్ట్ అవుట్ చేశాడు. దేవుని చిత్తం ఏమేమి దేవుని చిత్తం అవన్నీ కూడా దాంట్లో కదా మనం చదువుకుంటూ. మొదటి మాట ఏంటంటే, ఎవరును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకోండి. ప్రతి వాడును ఎవరికైనా వాడు ఎవరైనా కావచ్చు, ప్రతి వాడు ఎవరికైనా కీడునకు ప్రతి కీడు చేయకుండా చూసుకోవాలి. చాలా విషయాలు అబ్జర్వేషన్ ఉంటుంది మనకు. మన దేశంలో పిల్లల కెమెరాలతో పర్లేదు, మనమే పెద్ద కెమెరాలు అన్నమాట. అబ్జర్వేషన్ అనమాట. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు తింటున్నారు, ఎవరు తినట్లేదు, ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడలేదు, ఎవరు ఏమనుకుంటున్నారు, ప్రతిదీ అబ్జర్వేషన్ మనకు. ఇద్దరు మనుషులు వాళ్ళంత పల్లాలతో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ ఉంది అంచనా వేస్తారు. వాళ్ళ పిల్లల కదలికను బట్టి ఇదే మాట్లాడుతున్నారేమో, నా గురించి మాట్లాడుతున్నారేమో, పల్లవాడి గురించి అంచనా వేసేస్తారు. మనం చూసి ఒక మనిషి నవ్వాడు అనుకోండి, ఏ ఉద్దేశంతో నవ్వాడో అంచనా వేసేస్తున్నాం. మనం ఫుల్ అబ్జర్వేషన్ మనం ఉంటాం. కానీ భక్తుడైన పౌలు గారు సంఘానికి రాస్తూ ఇలాంటారు, మీ అబ్జర్వేషన్ ఏమైనా ఏమి చూసుకోవాలి తెలుసా? మీరు మీ ఐశ్వర్యాన్ని కాదు, మీ సంపదన కాదు, మీ డబ్బులు కాదు, మీ హోదాలు కాదు. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఎవరి ఎవరినైనాను కీడునకు ప్రతి కీడు చేయకుండా జాగ్రత్త పడవాలి. ఆమె చెప్పడం గట్టిగా. మనకి ఎవరైనా కీడు చేశాడు, వాడికి బదులుగా మనం కీడు చేయకూడదు. ఇదే క్రైస్తవ్యం, ఇదే విశ్వాస లక్షణం, ఇదే దైవ సేవకుడు దేవుడు నియమించిన నియమం, ఇదే దేవుని చిత్తం. దేవుని చిత్తం అలా ఉన్నాయా? మేలు పొందుకుని మనం కీడును పొందుతాం, మేలు చేసి కూడా కీడును అనుభవిస్తాం. ఇది దేవుని చిత్తం. మన మనుషులకి చాలాసార్లు మంచి చేస్తాం, కానీ కొన్నిసార్లు మంచి రాదు. మనం అనుకున్న మంచి పంచితే మంచి వస్తుందని మనం అనుకోవడం లేదు. కొన్నిసార్లు మనం వేరే చేసినా ఎదురుగా మనకు కీడే వస్తుంది. మనం మంచి చెప్తాం, దాన్ని అపార్థం చేసుకున్నాం. మనం ప్రేమే పంచాం, కానీ మన మీద ప్రతికారం కూడా రగిలిపోతున్నారు. మంచి విషయాలు చెప్పాం, ఉన్నట్టు చెప్తూ ఉనికెక్కువ ఉంటుంది కదండి. ఉన్న విషయాలు మాట్లాడాము, మంచి కోరే మాట్లాడాము, క్షేమాన్ని కోరే మాట్లాడాము, కానీ ప్రతికూలమైన పరిస్థితులు కొన్నిసార్లు మనకి ఎదురుగా వస్తుంది. బైబిల్ చదివిస్తుంది, వాడు కీడు చేశాడని నేను కూడా కీడు చేయను. కీడు చేసే వాడి లక్షణం అలాగే ఉండాలండి. కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేయండి, ఇదే దేవుని చిత్తం. ఆమె గట్టిగా బోడని ఆధారాలు మనం చూస్తాం కదా. దావీదు గారు మన సౌలు గారి చరిత్ర మనందరూ తెలుసు. దావీదు మంచి పని చేశాడు. సౌలు పలుకుపోయింది బజార్లో, 40 రోజులు వాడు ఎవరు వస్తున్నాడండి. వాడు
అతని యుద్ధాలు చేయడం, మనుషులు చెప్పడం, మాటలతో బెదిరిస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా గుర్తించండి, బైబిల్ రాయబడింది, సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని తిరుగుతున్నాడు. సాతాను మూడు క్వాలిటీస్ ఉంటాయి. ఒకటి గర్జించు సింహంలా ఉంటాడు, రెండవది ఎవరిని మృంగుదనని చూస్తూ ఉంటాడు, మూడవదిగా తిరుగుతూ ఉంటాడు. ఒకటి తిరుగుతుంటాడు, రెండవదిగా మృంగాలను చూస్తుంటాడు, మూడవదిగా గర్జిస్తూ ఉంటాడు. గర్జన సాధారణంగా మనం భయపెడతాడు, వాడు ఏం చేయలేడు కానీ భయపెడతాడు. 40 రోజులు గొలియాతు వస్తున్నాడండి. యుద్ధాలు లేవు, చంపడాలు లేవు, కొట్టడాలు లేవు, హింసించడాలు లేవు, కేవలం బెదిరిస్తాడు వచ్చి. అందరూ వాడు బెదిరికి భయపడి పారిపోతారు. 40 days 40 రోజులు ఇదే తగ్గుతుంది. 40 రోజులు ఇలాగే జరుగుతుంది. నిజంగా అతనికి భయపడకుండా అతనికి ఎదురుగా ధైర్యంగా నిలబడింది ఎవరండి? చెప్పండి. దావీదు. ఇప్పుడు ఆ దేశాన్ని మేలు చేశారా, కీడు చేశారా? దావీదు. సౌలు రాజుకి మేలు జరిగిందా, కీడు జరిగిందా? మేలు చేశారు. మరి అదేంటో దాని పగతో రగిలిపోతున్నాడు, ఈర్ష్యకు రగిలిపోతున్నాడు, అసూయ పడిపోయాడు, విషపు చూపు చూస్తున్నాడు. దావీదు ఎక్కడ దొరికితే వాడిని చంపేయండి అని శాసనాలు తీసుకొచ్చాడు. దావీదు గుండెని గుప్పెట్లు పెట్టుకొని దావీదు బతికేదండి. దావీదు అంటాడు, నేను నలుగురు తాను పురుగు. సౌలు రాజా, నేనెంతో నా బతి తెలుసా? చిన్న పక్షిని కొట్టడానికి ఏంటంటే చిన్న పెట్టిన చిన్న పక్షి కోసం పెద్ద పెద్ద ఆయుధాలు అవసరం లేదు. ఎన్నో చిన్న పెట్టిన చంపాలనుకోండి, దానికి అణుబాంబులు ప్రయోగించాలి. చిన్న పక్షి, దానికి పెద్ద పెద్ద అస్త్రాలు. నేనెంత నా బతుకైతే నా మీద ఎప్పుడు ఏడుస్తున్నావేంటి బాబు అని పలుసార్లు చెప్పాడు. దాని పగతో రగిలిపోయి ఎలాగైనా చేసి దావీదు అని వాడి పేరు భూమి మీద ఉండకూడదు. ఎంత నీచమైన వ్యక్తి సౌలంటే పిల్లలా, ఆడపిల్లని అడ్డం పెట్టుకుని కూడా తన సొంత కూతురు జీవితం పాడైపోయినట్టు దావీదుని చంపాలని కోరుకున్నాడు సౌలు. అలాంటి దుర్మార్గమైన మనస్తత్వం సౌలు. కానీ బైబిల్లో మనం చూస్తాం, ఓ రోజు దావీదు గుహలో ఉన్నాడు. గుహలో తనతో పాటు చాలా మంది ఉన్నారు. అనుకోకుండా సౌలు ఆ గుహలో నుండి వచ్చాడు. పెద్ద వేల మంది, వేల సంఖ్యలో ఉన్న సైనికులు. ఆ సైనికులతో పాటు దావీదుని పట్టుకోవడానికి వచ్చాడంటే అక్కడెక్కడ కనపడలేదు. సరే, వీళ్ళందరూ మైదానంలో ఉన్నారు. సౌలు మాత్రం గుహలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే పని మీద వెళ్ళాడు. పట్టుకుంటే చేసి దొరుకుతాడు, అంత అందుబాటులో ఉన్నాడు సౌలు. చంపొచ్చుగా పట్టుకుంటే చేసి దొరుకుతాడు, ఒక్కడే దొరికాడు. కానీ పొరపాటున దావీదు సౌలుకి హాని చేయలేదు, కీడు చేయలేదు. చుట్టూ వాడు అంటారు, అయ్యా ఇంత అమాయకం ఉంటే ఎట్లా? దావీదు గారు, దేవుడే తీసుకొచ్చాడేమో, దేవుడు కానీ చేయకపోతే నాటక ఒంటరి వచ్చేటప్పుడు దేవుడే సమకూర్చాడు. దావీదు అంటాడు, అభిషిక్తునికి నేను విరుద్ధంగా నేను పని చేయను, అభిషిక్తుని విరుద్ధంగా నేను ఈ కార్యక్రమాలు చేయను, అభిషిక్తులు ముట్టకూడదు, ప్రవక్తను ముట్టకూడదు, అభిషేకించబడిన వాడు ముట్టకూడదు అని వాక్యంలో ఉంది. నేను అతన్ని హాని చేయను. అప్పుడు చుట్టూన్నాడు అంటే, నేను చేయకపోతే నీ చేతికి మట్టి అంటకుండా నేను చూసుకుంటాను, నువ్వు పక్కకు లేదు, నేను ఏం చేస్తాను, ఒక గడ్డేస్తే చచ్చిపోతాను. లేదా కీడు తాను చేయలేదు, తన ఉన్నవాడు కూడా కీడు చేయలేదండి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, అదే దేవుని చేయడం. చెప్పకూడదు. చీమ ఉంది, చిన్న చీమ, దాని ఆకారం ఎంత? చీమ జోలికి వెళితే చీమ ఊరుకుంటుందా? సత్యలోపల పుట్టి పగ తెచ్చుకునే పోతుంది. ఎట్టూ చేస్తాను, నా బలమేది చూపించే చేస్తానని చెప్పి చీమ కూడా పుట్టి తన పగ తెచ్చుకుని చనిపోతుంది. చీమకే అంత పగ ఉంటే దేవుడు బిడ్డను మనుషులు మనం, మరి మనకి ఎంత బలం ఉంది, మనకి ఎంత శక్తి ఉంది, అది పగ తీర్చుకోవడం కోసమేనండి. పగ తీర్చుకోవడం కీడు చేయకూడదు. ఎప్పటికీ మనం కీడుని తలపెట్టు. చాలా మంది కుటుంబాలు, క్రైస్తవ జీవితాలు ఎప్పుడో ఎవరో ఏదో చేస్తున్న దాన్ని మనసులో పెట్టుకుని పెంచి పోషిస్తారు. పగతో రగిలిపోదు. నీ భక్తి వ్యర్థం.
ఏ రోజు నీవు కీడుకు ప్రతి కీడు చేయకుండా కీడుకు ప్రతిగా మేలు చేస్తావు, అప్పుడు నీ జీవితంలో పరిపూర్ణంగా దేవుని జీవితం నెరవేరుతుందని కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శాపం ఏదో ఒకటి వాడిపోతున్నాం కదా. ఎవరు తీసుకొని గుంటలో వాడే పడతాం, ఏదో ఒక రోజు వస్తే వాడే పోతాడు. మనకి ఒక రోజు మనకి ఏంటంటే సాధ్యమైతే మనం మంచి చేయాలి. ఇదే దేవుడు చేయడం. ఇప్పుడు అన్నదమ్ములందరూ కలిసి ఒక అబ్బాయిని ఐగుప్తు దేశంలో నమ్మి వేశారు. ఎగ్జాంపుల్ మన భాషలో చెప్పుకోవాలంటే, ఇప్పుడు మనకు చాలా మంది అన్నదమ్ములు ఉన్నారు, మీకు చాలా మంది బ్రదర్స్ సిస్టర్స్ అంతా ఉంటారు మీ ఫ్యామిలీలో. అన్నయ్య ఎప్పుడైనా కోప్పడి మన మీద 2 దెబ్బలు వేస్తారు. ఇది మనకు తెలుసు. మా అన్నయ్య మమ్మల్ని 2 దెబ్బలు వేసేవాడు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు, లేకపోతే అపాసం చేసుకుని 2 దెబ్బలు వేయచ్చు. కొన్నిసార్లు మనకు నచ్చిన వస్తువులు లాగేసుకుంటే ఇంకా నచ్చిన ఇచ్చేయాలని తీసేసుకోవచ్చు. నీ భూమి అని ఒక 2 సెంట్స్ స్థలం నీది, ఏదో మాయ చేసి నీకు నచ్చే 2 సెంట్స్ స్థలం వాడు లాగేసుకొని ఉంటాడు. జరుగుతుంది ఇలాంటి. నీకు నచ్చిన వస్తువులు, నీకు నచ్చిన భూమి, నీకు వచ్చిన డబ్బు ఒకటి తీసేసుకోవచ్చు. ఇంతవరకు మన అన్నలు కీడు చేసి ఉంటారు. ఏ అన్నమైనా మీకున్న అన్నలు ఎవరైనా మిమ్మల్ని మార్కెట్లో పెట్టి వ్యాపారం చేసుకుంటారండి. ఎవరైనా చేస్తుంటారు, మార్కెట్లో పెట్టి అమ్మేస్తుంటారా మిమ్మల్ని. లేకపోతే ఇంకా అర్థమైతే చెప్పాలంటే, మీ అన్న కానీ మీ తమ్ముడు కానీ మిమ్మల్ని దుబాయ్కి అమ్మేశారనుకోండి, వాడిని క్షమిస్తారా? దుబాయ్లో ఉన్నా కూడా ఏదో ఒక రోజు వస్తారా? ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, ప్రతి గాడికి ఒక రోజు వస్తుంది. వచ్చి నీ అంతు తెలుస్తా అని చెప్పి పదవి మనసులో పెట్టుకుని సాధించేవాళ్ళు లేకపోలేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అన్నలందరూ కలిసి ఒక దేశానికి, ఐగుప్తు దేశానికి బానిసను అమ్మేశారు. చిన్నతనంలో ఎన్ని బాధలు ఫేస్ చేసుకుంటాడు ఆలోచించాడు. వాడేమైనా తల చేసిన వాడ, తల పండిన వాడు, ఒక పసిబాలుడు. జీవితం అంటే ఏంటో తెలియని ఆ అమాయకపు వయసులో అతను తీసుకెళ్ళి దేశానికి బానిసగా అమ్మి వేశారు. అక్కడ ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడో మనకు తెలియదు కాదు. ఒక రోజు వచ్చింది, ఆ రోజు యోసేపు ఐగుప్తు దేశానికి అధికారిగా మారిపోయాడు. అన్నలు ఆకలితో అల్లాడే సందర్భం వచ్చింది. ఆహారం ఎదుర్కొంటూ ఐగుప్తులో వచ్చి పడ్డారంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్యని గుర్తుపట్టాడు. అదే సిచ్యువేషన్లో నీవు నేను ఉంటే ఎలా ఉంటుంది ఆ సందర్భం? దేవుడని వాడు ఉన్నాడు రా, నువ్వు నా కాళ్ళ దగ్గరికి తెచ్చాడు, ఇప్పుడు నా సమయం ఏంటి అని ఆడుకోవచ్చునండి. అలా ఏదైనా చేశాడని వాళ్ళని ప్రేమించాడు, ఉండే బద్దలైనట్లు వేయించాడు. వాళ్ళు గుర్తుపెట్టిన వెంటనే చాటున వెళ్ళిపోయి గుండెలు బద్దలైనట్లు వేయించాడు. మీరు చూడండి, యోసేపు మనసులో కీడుకు ప్రతి కీడు చేసే మనసు తనకు లేదు. వాళ్ళకి శ్రేష్టమైన స్థలాలు ఇచ్చాడు, శ్రేష్టమైన ఉద్యోగాలు ఇచ్చాడు, శ్రేష్టమైన భూమిని ఇచ్చాడు. అన్ని శ్రేష్టమైనది, శ్రేష్టమైనది, శ్రేష్టమైనది. మా అన్నయ్య, మా తమ్ముడు, మా నాన్న, మా వదిన, మా ఇల్లు, నా వాళ్ళు అని శ్రేష్టమైన భూమిని వాడికి ఇవ్వడమే కాకుండా కావలసినంత ఇచ్చాడు. కానీ తప్పు చేసిన వాడు మనస్సాక్షిని ఒప్పిస్తారు కదండి. అన్నలు మనసులో డౌట్ ఉంటుంది, ఇప్పుడు బాగానే ఉన్నాడు, ఎందుకంటే నాన్న ఉన్నాడు, నాన్న ముఖం చూసి మనం వదులుతున్నాడు. ఒక రోజు వస్తుంది, నాన్న చనిపోతాడు, అప్పుడు ఇతడు మాకేదైనా కీడు చేస్తాడేమో అని కలవరంలో ఉన్నారండి. కానీ యోసేపు వాళ్ళ అన్నలందరూ చూసేటప్పుడు మీరు కీడే చేయాలని అనుకున్నాను, కానీ నా దేవుడు ఈ కీడును, మీరు చేసిన కీడును నాకు మేలుగా చేశాడు. చెప్పండి చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు ఎవరు భయపడవద్దు, మీ వల్ల ఏదో కీడు జరిగిందని మీరు అనుకోవద్దు. ఆ కీడు మంచి కోసమే. దేవుని బిడ్డలైన వారికి ప్రతి కీడు చాటున దేవుడు మేలు దాచించాడు. ఒక శ్రమ వస్తుందంటే ఆ శ్రమ వెనక ఒక మహిమ ఉంది. ఒక నింద వస్తుందంటే దాని వెనక ఒక 100 ఆశీర్వాదాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. కీడును కీడుగా చూడదు. దేవుడు ఏదో ప్లాన్ చేస్తాడు. దేవుని చిత్తం లేకుండా మన తల నుండి ఒక తల వెంట్రుక రావడానికి అవకాశం లేదు.
పొరపాటున కీడు చేయదండి, నేనే చేశాను. ప్రేమగా మాట్లాడాడు. అంటాడు, మిమ్మల్ని కాదు మీ పిల్లలను కూడా నేను పోషిస్తాను. ఆ మనసు ఉంది కనుకనే పిల్లల యోసేపు ఆ దేశానికి అధిపతిగా మారాడు. చెప్పండి కూడా శ్రమలు కీడు ఇవన్నీ లైఫ్లో పార్ట్ అంటే నా పితరులందరూ ఆ మార్గంలో నడిచారు, నన్ను కూడా ఆ మార్గంలో నడిచారు. కీడులను ప్రతి కీడులను చేయగలరు. శాస్త్రానికి మనం వేరే చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. మంచినీళ్ళు బోర్వెల్ నుండి ఏ నీళ్ళు వస్తుందంటే మనకు మంచినీళ్ళు వస్తుంది. ఉప్పు నీళ్ళు నుండి ఉప్పు నీళ్ళు వస్తుంది. మంచి నుండి మంచిగా వస్తుంది, చెడు నుండి చెడు వస్తుంది. కనుక పిల్లలు కొంచెం చూడండి, వాడు ఎంత కష్టపెట్టినా వాడు మంచి చేస్తాడు. మనం ఎంత బాధ పెట్టినా వాడు మంచి చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ నిలువెల్ల వాళ్ళ రక్తపు అణువులో మంచితనమే ప్రవహిస్తూ ఉంది. చెప్పడం కూడా దేవుని చిత్తం ఏమిటంటే ప్రప్రథమంగా కీడులకు ప్రతి కీడు చేయకుండా నేను చేయండి, ఇదే దేవుని చిత్తం. రెండో మాట కూడా చదవమా. బైబిల్ అంతా తిప్పను, ఒక్క మాటలోనే మీకు తెలుగు అర్థం చెప్తాను. నెక్స్ట్ మనుషులందరి ఎడల మేలైన దాన్ని మాత్రమే అనుసరించండి. మనుషులందరి ఎడల మంచిని మేలు అనుసరించండి. ఒక మనిషి ఉన్నాడనుకోండి, అతను మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అతనిలో బలహీనతలు ఉంటాయి, మంచితనాలు ఉంటాయి. కానీ నువ్వు అనుసరించేటప్పుడు తప్పక మనం ఎవరో ఒకరు అనుసరించాల్సిందే. దైవజనుడు పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. సహజంగా మనం పిల్లలు అమ్మ నాన్న ఫాలో అవుతూ ఉంటారు, అండ్ స్కూల్ టీచర్స్ని ఫాలో అవుతుంటారు, విశ్వాసులేమో మాస్టర్స్ని ఫాలో అవుతుంటారు, అండ్ ఆడవాళ్ళైతే సిస్టర్స్ని ఫాలో అవుతుంటారు, ఇంకా మందిలో స్పిరిచువల్గా ఉంటే వాటిని ఫాలో అవుతూ ఉంటారు. ఎవరినో ఒకరినో ఫాలో అవుతూ ఉంటారు. జనరల్గా మనం కావాలనుకోకపోయినా ఆటోమేటిక్గా అనుసరించే అనుభవం అనేది తప్పక మనకు ఉంటుంది. కొందరు పాటలు పాడాలంటే అచ్చం అలాగే పాడుతుంటారు, కానీ ఇంటికి వచ్చిన బాబు అనిపిస్తుంది. కానీ ఆటోమేటిక్గా కావాలని కాకపోయినా వచ్చేస్తూ ఉంది. కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటే అయ్యా ఎలక్షన్ గారు మాట్లాడుతుంది బాబు అంటారు. మనం దాన్ని ప్రాక్టీస్ చేయకపోయినా ఆ దైవజనులను మనం అనుసరిస్తున్నట్టు అనుభవం ఆటోమేటిక్గా మనలో వచ్చేస్తుంది. పిల్లల దైవజనుడు అంటాడు, మనలో ప్రతివాడును ఎదిగిన వ్యక్తిలో మంచిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఆ మంచిని మాత్రమే అనుసరించాలి. ఇది దేవుని చిత్తం. చెప్పడం మనుషులలో నేను అంటానండి, నా దృష్టిలో 100% పర్ఫెక్ట్గా ఎవరు లేని లోపం. ప్రతి మనిషి ఏదో లోపాలు ఉంటాయి, అందరూ సంపూర్ణులు కాదు. తల్లిదండ్రులు ఒక శిశువు 9 నెలలు లేకపోతే 10 నెలలు సంపూర్ణమైన అనుకోండి, బేబీ ఇంకో 4 రోజులు బేబీ అంటే ఉంటుందా? ఉండదా? బేబీ మా అర్జెంట్ ఫంక్షన్ ఉంటుందమ్మా, ఇది అయిన తర్వాత డెలివరీ అవుతుంది అని చెప్పి ఒక 10 రోజులు ఉండమంటే ఉంటుందా? లోపల కంప్లీట్ అయిపోయింది, పరిపూర్ణమైన శిశువు. ఎంతసేపు బాగా ప్రపంచానికి రావాలని ఆ బిడ్డ హరితపిస్తుందని వచ్చేస్తుంది. ఒక చెట్టు కాయ ఉంటుంది, ఎందుకంటే పండిపోయింది. అమ్మ ఈ రోజు కాదు కానీ 3 రోజుల తర్వాత మన ఇంటికి అబ్రహం మాస్టర్ వస్తున్నాడు, ఆ రోజు పోస్తానంటే ఉండదు. అది అప్పుడు దాకా 3 రోజుల తర్వాత అబ్రహం మాస్టర్ వస్తున్నాడు, ఆయనకి ఇవ్వాలన్నా అని చెప్పి ఆ పండుని ఏంటంటే ఇంకో 3 రోజులు ఆగమంటే ఆగుతుందా? నువ్వు పట్టించుకోకపోతే పోసుకోకపోతే ఆ పండు అనంతగా అదే చెట్లో నుండి రాలి సృష్టి ధర్మం కాదు. పిల్లరా, మన భూమి మీద భక్తిలో పరిశుద్ధతలు యథార్థతలు సేవలు పరిపూర్ణ స్థితి చెందామనుకోండి, ఇక పూర్వం మన ఒక క్షణం కూడా తన దగ్గర ఉంచుకోదు. పరలోకం తన దగ్గర రాకుండా ఆపుదని పూర్వకం పంపుతుంది, పరలోకం చేర్చుకుంటుంది. చెప్పడం ఇంకా ఉన్నామంటే దాని అర్థం ఏంటి? మనం ఇంకా భూమి మీద ఉన్నామంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఇంకా పరిపూర్ణలో మనం కాలేదు.
మంచివాడు ఉన్నాడంటే వాళ్ళ ఒకటో రెండో మూడో లోపాలు ఉండొచ్చు. చెడ్డవాడు ఉన్నాడంటే వాళ్ళు ఏదో మంచో ఏదో ఉంటుందండి, ఒకటో రెండో మంచి ఉంటుంది, ఏదో పెట్టి ఉంటుంది. ఇంకా మనం చూసే దృష్టి, మనం చూసి ఎలా ఉండాలి తెలుసని, ఒక మనిషిని చూస్తే వెంటనే అతను మంచితనం సేకరించారు. ఒకడు సముద్రాన్ని చూసాడంట, సముద్రమా నువ్వు చాలా మంచిదాన్ని, నీలో కానీ ఉప్పు లేకుండా ఉంటే నీకు మించిన దానికి లేదు ఎవరు లేరు. ఆ ఉప్పు ఒకటి బాగా, ఉప్పు లేకుండా సముద్రంలో నీళ్ళు మంచినీళ్ళు అయితే ఎట్లా ఉండేది? అంటే ఉప్పు బాగా మంచిదాన్ని కానీ ఉప్పు బాగుంటుందా? కోకిల పాడుతూ ఉందండి, అక్కడికి వెళ్ళి కోకిల ఏ వాయిస్ అనేది, వాయిస్ అద్భుతం ఉందని కలర్ బాగా కలిగా ఉన్నాం, కొంచెం పవర్గా ఉంటే బాగుండేది అని అన్నాడు. రోజా పువ్వు దగ్గరికి వెళ్ళి రోజమా ఫ్లవర్ బాగా ఉంది, స్మెల్ కూడా బాగుంది, ముళ్ళు కదా, ముళ్ళు లేకుండా బాగుండేది అని అంటే, అప్పుడు సముద్రం, రోజా పువ్వు అండ్ కోకిల ఈ మూడు కలిసి ఈ మనిషి చూస్తానంట, మనిషి నువ్వు కూడా చాలా మనిషి, కానీ నేను లోపాలు చూస్తే గుర్తుంది, ఇది కానీ లేకపోయింటే ఇప్పుడు పరలోకంలో ఎదిగేవాడన్నమాట. ఇలా మనిషికున్న గుణం ఏంటంటే ఎంతసేపు నీ సముద్రంలో ఉంటుంది, దాంట్లో మనిషి ఉన్నాయి కదా, వాటిని చూడు. కోకిల నల్లగా ఉంది, ఎంతో అద్భుతంగా పాడుతుంది, ఆ పాట వైపు దృష్టి ఉంచు. రోజా పువ్వులో ముళ్ళు ఉండొచ్చు, రోజా పువ్వులో ముళ్ళు ఉండొచ్చు, కానీ రోజా పువ్వుని చూడు. దేవుడు బిడ్డలారా, మనిషి ఉన్న స్వభావం అంటే ఎదుటి మనుషుల కీడును చూస్తారు, ఎదుటి మనుషులు ఉన్న చెడును చూస్తారు. మన దృష్టి అంతా చెడు అంటే ఆకర్షించబడుతుంది. కానీ మనుషులు ఎన్నో గొప్పతనాలు ఉన్నాయి, మనుషులు ఎన్నో మంచితనాలు ఉన్నాయి, అవి ఎందుకు చూడరు? వాటి ఎందుకు దృష్టి లేదు? బైబిల్ సరిస్తుంది. ఎదుటి మనిషి ఎడల మనం చూడవలసింది, గమనించవలసింది మంచితనం పుష్కలంగా ఉంది. ఆ మంచిని మాత్రమే మనం ఫాలో అవ్వాలి. ఆమె చెప్పడం గట్టిగా ఈరోజు మనం దేనికి చూస్తున్నాము, దేనికి ఫాలో అవుతున్నాము? కనుక మనుషులు మంచి ఉండొచ్చు, అబ్రహాము భాషలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. అబ్రహాము భాషలో 100% నీతి మంతులని ఎవరు చెప్పలేదు, నేను కూడా చెప్పలేదు. ఉండొచ్చు, నా మధ్య లోపాలు ఉండొచ్చు. ఆ లోపాల కోసం నేను ప్రభుని ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రభు నన్ను పరిశుద్ధపరిచి ఆయన నన్ను నడిపిస్తాను. మీలో కూడా లోపాలు ఉండొచ్చు, కానీ లోపాల వైపు ఎదురు చూస్తాను, లోపాన్ని ప్రభు చూస్తాను. ఇతరుని మనం విమర్శించి ఇతరుని బాగు చేయాలి, మనమే పరీక్షించుకొని, మనమే సరి చేసుకొని, మనమే ప్రశ్నించుకొని, ఆడికి ప్రశ్నలు ఏమన్నారు, మనమే ప్రశ్నలు వేసుకొని, మనమే బాగు చేసుకొని, మన పరిశుద్ధపరచుకున్నాడు. ఎదుటి మనుషులు మాత్రం మన మంచిని మాత్రమే చూడాలి. ఆమె చెప్పడం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు 2 విషయాలు చెప్పండి. ఒకటి, మొట్టమొదటిగా కీడునకు ప్రతి కీడు చేయకూడదు. రెండవది, ఎదుటి మనిషిలో మంచిని చూసి మంచిని మాత్రమే మనం అనుసరించాలి. థర్డ్ వన్, మూడో మాట చదవండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంది. సంతోషంగా ఉన్నాడు మీరందరూ? ఎందుకు చెప్పండి, అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషం అంటే నోటి మీద చెల్లుగా అంటారా? సంతోషం అంటే మన హృదయానికి చెల్లి. ఎల్లప్పుడూ సంతోషం ఉండగలుగుతామా? సాధ్యమే అంటారా? ఎల్లప్పుడూ ఉదయం మొదలుకొని రాత్రి వరకు సంతోషంగా ఉండగలుగుతామా? సాధ్యమేనా? భక్తుడు అంటాడు, దైవజనుడు, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, మీ విషయంలో ఇదే దేవుని చిత్తం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, రోజంతా సంతోషంగా ఉండు, నవ్వుతూనే ఉండు, ఆనందంగా ఉండు, ఉల్లాసంగా ఉండు. అప్పుడు నీకు ఆరోగ్యం పెరుగుతుంది. దేని గురించి చింతించవద్దు, రేపు మనది కాదు. ఈరోజు సంతోషంగా ఉండండి. రేపు ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి సంపాదించుకున్నవారు రేపటి గురించి చింతవద్దు. కొంతమంది ఉంటారు, గతంలో ఉండిపోతుంటారు. గతంలో నేను ఇలా చేశాను, గతంలో నేను వాళ్ళ పొరపాటు చేసి ఉంటుంది, నేను కొన్ని నెలలు ఇలా చేశాను, పాప చేశాను, తప్ప గతం దాన్ని ఒప్పుకొని
మాకు ఇట్లా జరిగింది, మాకు ఇంత ఆస్తి ఉండేది, అంత ఆస్తి ఉండేది, వాడు అలా అన్నాడు, ఈమె ఇలా ఉన్నది, వాడు అలా అన్నాడు అని గతాల గురించి అనుకుంటూ కొంతమంది జీవితాన్ని గడపిస్తాం. కొంతమంది భవిష్యత్తు గురించి రేపు నేను అలా చేయాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి. గతం వద్దు, రేపు గురించి వద్దు, ఈరోజు మాత్రమే వద్దు. చెప్పడం మీరు మానండి. ఈరోజు సంతోషంగా ఉండండి, ఈరోజు ఉన్నదానికి తృప్తిగా తినండి, ఈరోజు ప్రశాంతంగా ఎదుర్కోండి. రేపు రోజు రేపు ఎవరు ఉంటామో ఎవరు పోతామో మనకి తెలుసు. రేపు ఎవరైనా నేను ఉంటానని చెప్పడానికి ఏమైనా నమ్మకం ఉందా? చెప్పలేము. రేపు ఉంటే మంచిదే, ఉండకపోతే ఇంకా మంచిదే. ఎందుకంటే మన లోకంలో వదిలేసి వెళ్తే దేవుడి దగ్గరికి వెళ్తాం. సో రేపటి గురించి మనకి తెలుసు. నేనైతే ఒకటే నమ్ముతానండి, గతంలో కన్నా ఇప్పుడు నా జీవితం చాలా బాగుంది. గతంలో ఎన్నో వసతులు లేని స్థితి, ఎన్నో ఇబ్బందులు, గతంలో చాలా సమస్యలు నేను ఎదుర్కొన్నాను. ఇప్పుడు నా లైఫ్ చాలా బాగుంది. ప్రజలు నేను నమ్ముతున్నానండి, రేపు వచ్చే రోజు నాకు ఇంతకన్నా మంచి రోజులు అదే నమ్మకం. నేను ఒక 10 సంవత్సరాల క్రితం అనుకోలేదండి నా లైఫ్ ఇంత అద్భుతంగా ఉందని నేను అనుకోలేదు. చిరాకు వచ్చేది, కొన్నిసార్లు బాధ అనిపించేది. ఒక 10-15 సంవత్సరాల క్రితం అయితే ఎందుకు వచ్చారా బాబు సేవకు అనిపించేది. ఒక 10-15 సంవత్సరాలు ఇదే నా జీవితం, దీనికోసమే నా కుటుంబాన్ని వదిలేసి వచ్చాను, దీనికోసమే నా అమ్మ నాన్న వదిలేసి వచ్చాను, దీనికోసమే ఈ నిందలు అనుభవించాను కదా, ఇలా మాట్లాడుతున్నారు. ఎన్ని తిట్లు, ఎన్ని అనేవాళ్ళు, మమ్మల్ని నడిపించేవాళ్ళు, బహు బాధపడుతున్నారు. ఏంటి దీనికోసం వచ్చామా మనం? ఆ తిండి గతి లేకుండా వచ్చామా? నిజంగానండి కొన్ని సందర్భాలు వచ్చేది, పూట గడవని స్థితి, ఫుడ్ ఉండేది కాదు, భోజనం ఉండేది కాదు. పోటీ విద్య కూటి కోసం పెట్టారు కదండి, ఆ కూడు కూడా దొరకకపోతే జీవితం ఎలా ఉంటుందో ఆలోచించారు. నాకు బాగా గుర్తుందండి, చిన్నప్పుడు మా ఇంట్లో ప్రతిరోజు ఎంతమంది వచ్చి భోజనం చేసేవాడు తెలిసేది కాదు. పొయ్యి మండుతూనే ఉండదండి, అన్నం ఉడుకుతూనే ఉండేది. ఒకసారి వంట చేసి పెట్టి వడ్డించుకొని తినే సిస్టమ్ కాదు మా ఇంట్లో. పొయ్యి మండుతూనే ఉండేది, బియ్యము ఉడుకుతూనే ఉండేది, వడ్డించేవాడు, మంచేవాడు, మా అమ్మ వడ్డించేది. ఆమె ఇంట్లో వచ్చేవాడు, మళ్ళా బియ్యం వేయడం, మళ్ళీ వంచడం, మళ్ళీ వడ్డించడం. అలా తెలుసండి నాకు. ఎంతో మందికి మా ఇంట్లో ఒక ఆశ్రయంగా ఉండేది, ఒక ఆశ్రమంగా ఉండేదండి. ఎవరు వచ్చిన మధ్యరాత్రిలో వచ్చిన మా ఇంట్లో అన్నం లేదని మాట వినపడేది కదండి. మధ్యరాత్రి వచ్చిన వాడి భోజనం వడ్డించగలిగిన వసతులు మా ఇంట్లో ఉండేది. అలాంటి ఇంట్లో పుట్టిన నాకు సేవకు వచ్చిన తొలి రోజుల్లో భోజనం ఉండేది. ఎంత బాగా ఉంటుందో చెప్పండి. నాకు అప్పుడు సరిగ్గా 18 సంవత్సరాలు నేను దేవుని ఇంట్లో అడుగుపెట్టాను. 18 సంవత్సరాల పిల్లలు యవనస్తులకి ఎంత ఆకలి ఉంటుందో మీకు తెలియదు. చాలా మంది తల్లులు ఉన్నారు ఇక్కడ. 18 సంవత్సరాల వయసులో మీ పిల్లల ఆకలి ఎంత ఉంటుందో మీకు తెలియదు కాదు. అలాంటి సమయంలో చాలి ఆహారం, ఆకలి తట్టుకోలేదు. ఉదయాన్ని వెళితే ఎప్పుడుకో వచ్చేవాడు, ఎవరైనా ప్రేమించండి, అన్నం పెట్టి తినాలి, లేకపోతే ఫస్ట్ రావాలి మందిరానికి. కాలు నడకపోతే కొన్ని కిలోమీటర్లు నడవలసిన పరిస్థితి వచ్చింది. ఛార్జీలు దగ్గర ఉండేది కాదు. నేను నాకు బాగా గుర్తుందండి, ఒకే లాల్చి రాత్రి ఉదకాలి, రాత్రి 6 మార్నింగ్ లేచి అదే షర్ట్ వేసుకుని సేవ పెట్టాలి. రాత్రి యథార్థం చెప్తున్న కట్టుకథలు నా జీవితం నేను అనుభవించిన వాస్తవ సత్యాలు. గతిరేక కాదు, మా ఇంట్లో అన్ని వసతులున్నా నేను ప్రభు సేవకి ఇలాగే ఉన్నానని మమ్మల్ని నాకు ఉన్నాయని ఉద్దేశం చేస్తాను. కానీ దేవుడు అలాగే వచ్చేసాడంటారండి. నా జీవితం అలాగే ఉండిపోయిందంటారా? చాలాసార్లు నేను నాకు వాళ్ళు కూడా అనే మాటలు భరించలేక బట్టలు సరుకులు వెళ్ళిపోదాం అనుకోలేదు. మనకేంటో బాబు, మన ఇంట్లో ఎంతో మంది పని మనుషులు తింటున్నాను. బజార్లో పోయి వాడిని పిలిచి వడ్డిస్తారు మా అమ్మ. ఇంకా మా అమ్మ గురించి చెప్పాలంటే అడుక్కున్న వాడికి నేను గుమ్మని అన్నం పెట్టలేము. మా అమ్మగారు అడుక్కున్న వాడిని ఇంట్లో తీసుకుంటే అన్నం పెట్టేది. అంత గొప్ప మనసు మా అమ్మగారు. అడుక్కున్న వాడిని బయట పెట్టి అన్నం పెడతారు. మా అమ్మ అడుక్కున్న వాడిని కూడా కాళ్ళు పెట్టుకోవాలి, కూర్చొని ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపించే గొప్ప మనసు మా అమ్మకి. అలాంటి ఇంట్లో పుట్టిన నాకు పూటకి జరగకపోతే ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించాను. ఎన్నిసార్లు నేర్చుకొని ఉంటాను, ఆకలి జరగకపోతే ఎన్నిసార్లు బాధపడుతుంటాను. తిరిగి వెళితే అవమానాలు పాలైపోతానేమో,
తిరిగి వెళ్ళి మా అమ్మ నాన్న గుండె బద్దగా ఏడుస్తారేమో, ఏంటో పరిస్థితి తెలియదు, భూమి గమ్యం కూడా తెలియదండి. కానీ ఒకటే నమ్మానండి, నన్ను నా దేవుడు తీసుకొచ్చాడు. నా దేవుడిని చూసి దేవుడు నన్ను నడిపించాను, నమ్మానండి. పిల్లల ఆ నమ్మకాన్ని బట్టి ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు. అలాగే ఉండిపోయిందంటారు ఆ లైఫ్, అలాగే ఉండిపోయిందంటారండి లైఫ్. ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అంటే ఈరోజు నేను తిరగలే కాదు, వందల మంది ఆకలి, ఆత్మీయ ఆకలి కావచ్చు, శారీరకమైన ఆకలి తీర్చగలిగిన శక్తి సమర్థమైన దేవుడు మనం పరిచయం దయచేస్తాడు. మన మందిరానికి గవర్నమెంట్ కోసం వేల మంది ఫోన్ చేసి అడగలిగినంత స్థితిని దేవుడు ఇచ్చాడు. గుడాలలో పండుగ వచ్చిన ప్రజలు, లక్షల మంది ప్రజలు ఫోన్ చేసి అడగలిగిన పరిస్థితిని దేవుడు మనకు కల్పించాడు. అలాగే ఉండిపోయినట్టు ఈరోజు దేవుడు నన్ను ఇలా ఆశీర్వదించాడు. నా నమ్మకం ఏం చేస్తుంది, ఇలాగే ఉంటానని అనుకోనండి, ఎంతకన్నా గొప్పగా నా దేవుడు మనం ఆశీర్వదించాడు. ఇంతకన్నా బెటర్మెంట్, ఇంతకన్నా గొప్ప స్థాయి దేవుడు ఇస్తాడు. అదే నమ్మకం. అంతేగాని ఏమో వచ్చేస్తుందేమో, ఎక్కడికి జ్వరం రాని వచ్చేస్తుందేమో, జబ్బు రాని వచ్చేస్తుందేమో, ఎందుకండి వస్తేనే రాని, దాని కూడా మనం ఫేస్ చేద్దాం. మేలు పొందుతున్నాం, కీడు రాని జీవితంలో దేవుడు మన కోసం ఏదైతే సిద్ధపడుతుంటాడు వాటన్నిటిని మనం ఎదుర్కొంటూ వెళ్ళాలని, వీటిలో కూడా మనం సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ ఆనందించాలి. దేవుడు చెప్తాం. ఆమె చెప్పడం చర్చలో కూడా సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలనేది దేవుడు చెప్తాం. ఆమె చెప్పడం సమస్యలు పోరాటాలు వస్తాయి, రావని అనను. కానీ మన శ్రమల మధ్యలో కూడా, మన వేదన మధ్యలో కూడా మనం సంతోషంగా. అపోస్తలులు ప్రాణాలు పోయవలసిన పరిస్థితులు వచ్చిన వాళ్ళు భయపడ్డారు, చిరునవ్వుతోనే సాగిపోయారు. శ్రమనైనను, కరువైనను, ఉన్నతమైనను, రాబోయైనను క్రీస్తు ప్రేమను ఎడబాయను. హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. అనవసరమైన ఎప్పుడో జరిగిపోయిన భవిష్యత్తు నుంచి జరిగిపోయిన మనసులో పెట్టుకుని మీరు కూడా సంతోషంగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. ఎల్లప్పుడూ సమయమందును అసమయమందును, అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, శ్రమలో ఉన్నా ఏంటంటే వేదనలో ఉన్నా, ఏ సందర్భంలో మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. మరలా చదువుతున్నాను, మీరు ప్రభువునందు ఆనందించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆనందపోతున్నట్టు డబ్బు ఉంటే ఆనందంగా ఉండదు, మీ భ్రమ. ఒకటికి 100 కోట్లు ఉందండి, 100 కోట్ల ఆస్తి ఉంది, 100 కోట్ల ఆస్తి ఉంది. కానీ ఏమి తినడానికి అవకాశం లేదు, చూసుకోవడానికి తప్ప తినడానికి లేదు. 100 కోట్లు ఉంది, అక్కడెక్కడ, ఇక్కడ 10 ఎకరాలు, అక్కడ 10 ఎకరాలు, ఎక్కడి చిత్తూరుపేటలో అక్కడ స్థలాలు ఉన్నాయి, ఇక్కడ స్థలాలు ఉన్నాయి, అక్కడ బంగారం ఉంది, ఎన్ని ఉన్నా చూసుకోవడం తప్ప ఏం ప్రయోజనం లేదు. ఏం తినకూడదు, ఇది తినదు, అది తినదు, తినదు, ఇది తినదు, అది తినదు, అది తినదు, తినొద్దని. ఇంకొకరు ఉన్నాడండి, వాడికి 100 కోట్లు కాదు, చేతిలో 100 రూపాయలు కూడా లేదు, 100 కూడా లేదండి చేతిలో, కానీ ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా. అదే జీవితం. అది ఇవి లేవు, ఆయన ఆనందాలు, ఇదే కొంతమంది జీవితం అంతా 7 పొంగులు ఉంటాయి. అన్ని 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 ఏసర్ గారు అంటారు, ఒరే వాళ్ళు వీళ్ళు నన్ను అన్ని 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 అని ఏసర్ గారు ఇంత గొప్పవాడు. హల్లెలూయా. అనాది ఫలించే చెట్లకే రాడు ఊరుతాయి, పిచ్చి చెట్లు జోలికి ఎవరు పోతారు చెప్పండి. మన ఊర్లో తుమ్మ చెట్లు, పిచ్చి చెట్లు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ బోర్డు మీటింగ్ అయితే నాకు వెళ్ళండి, తుమ్మ చెట్లు ఎన్ని ఉన్నాయి, ఎవరు పోయి దాని జోలికి, ఎవరు కూడా దాని నీడికి ఎవరైనా పోతారండి, ఎవరు కూడా దాని నీడికి ఎవరు కూడా దాని జోలికి ఎవరు కూడా. తుమ్మ చెట్లు ఉందని చూడండి, అది కనబడి దానికి ఇంటికి పెట్టుకున్నాను, దాని జోలికి ఎవరు పోవాలి. మంచి చెట్లు ఉందంటే దాని చుట్టూ 16 మంది తిరుగుతారు, తలాలు రాయి వేస్తూ ఉంటారు. మన మీద ఎవరైనా రాళ్ళు ఊరుతుంటే మనం గుర్తించాలి, ఓహో నా ఫలాలు ప్రారంభించినట్టుంది, అందుకే జనాలు రాళ్ళు ఊరుతున్నారు. ఆమె చెప్పడం గట్టిగా
ఉండే బత్తాయి రసం లేదనుకోండి, పాత్ర దగ్గరికి వెళ్ళి గుండ దగ్గరికి వెళ్ళి నీళ్లు ముంచుకొని తినండి, బత్తాయి రసం తాగినట్టుంటారు. అదేనండి లైఫ్. నేను ఎప్పుడు చెప్తానండి, మనిషి ఆయుష్కాలం ఎంత చెప్పండి, ఎంత చెప్పండి? 70 సంవత్సరాలు. మనిషి ఆయుష్కాలం 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు, ఒక 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు తీసేది. మనం స్కూల్కి వెళ్ళడం రావడం, ఈ స్కూల్కి వెళ్ళడం రావడం, ఉద్యోగాల కోసం తిరగడం, అతను పెళ్లి చేసుకోవడం, ఇది పిల్లలు దాంట్లో ఇవన్నీ ఒక 25 సంవత్సరాలు తీసేయండి. ఎంత వెళ్తుంది 70లో? చెప్పరే? 45 అంతేనా? 25 పోతే 45. ముసలితనంలో ఒక 10 ఏళ్ళు తీసేయండి. అంటే వయసు అయిపోయిన ముసలితనంలో అడేం చేస్తారండి? కూర్చోలేదు, నిలబడలేదు, బతుకుతుంటారు, గోడ మీద ఉమ్ముతూ ఉంటారు, పక్కన డబ్బా తీసుకుని ఆటలు పోస్తూ ఉంటారు, ఏంటండి పాత్రలు వేసుకుంటూ ఉంటారు. దీనికి ఒక 10 ఏళ్ళు తీసేయండి. దీనికోసం 10 ఏళ్ళు తీసేయండి. మిగిలింది ఎంత? 35. అంటే మన ఆయుష్కాలం 35 సంవత్సరాలు. ఒక 10 సంవత్సరాలు లైఫ్ అది ఇదనే గడిచేస్తాం. ఒక 10 ఏళ్ళు ముసలితనంలో వదిలేస్తాం. మిగిలిన 35 సంవత్సరాలు షార్ట్ టైం, చిన్న జీవితం. ఈ జీవితంలో వాడి మీద ఏడ్చి, వీళ్ళ మీద ఏడ్చి, వాళ్ళ మీద పడి, వీళ్ళేమైపోయారు, వాళ్ళేమైపోయారు, ఆమెమనుకుంది. ఈ లైఫ్ కూడా ఎందుకంటే పాడు చేస్తుంది. ప్రభు చిత్తం ఏం తెలుసండి, మనం ఎల్లప్పుడూ కళకళలాడిపోతుందండి, మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. చెప్పండి ప్రభు ఇంకా మాట్లాడండి, ఇంకా ఇంకా మాట్లాడడం చదువుకుంటారు. ఎల్లప్పుడూ ఆనందించండి, ఏడాదిగా గ్యాప్ లేకుండా ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్. మీ సక్సెస్కి కారణం ఏంటని అడిగారు గొప్ప దగ్గర. మీ సేవ అభివృద్ధికి మీరు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అని అడిగారు. అప్పుడు ఆయన రాసుకోండి. అంటే మీడియా వాళ్ళు వచ్చి అడిగారు, మమ్మల్ని కూడా అడుగుతున్నారు, మీ సేవగా అడుగుతూ ఉంటారు. సో మాస్టర్ గారు రాసుకో, పేపర్ తీసుకో, పెన్ తీసుకో, రాసుకో అన్నారు. సరే చెప్పండి సార్ అంటే పాయింట్ వైజ్ రాసుకో అన్నాడు. నంబర్ 1 రాసుకో, ప్రార్థన. నంబర్ 2 ప్రార్థన. నంబర్ 3 ప్రార్థన. నా జీవితంలో అభివృద్ధికి కారణం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఆమె చెప్పలేదు. కుటుంబం ఆశీర్వదించబడాలి, సేవ ఆశీర్వదించబడాలి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన జ్ఞానం లేకుండా ప్రార్థన చేస్తుండాలి. ప్రార్థన ప్రగతి పదవులు నడిపిస్తుంది. ఈరోజు ప్రార్థన లేకపోవడం వల్ల అపజయం, ప్రార్థన లేకపోవడం వల్ల ఆశీర్వాదం లేదు, ప్రార్థన లేకపోవడం వల్ల పిల్లలు కుమిలిపోయారు, కృషిపోయారు, కృంగిపోయారు. ప్రార్థన లేకపోవడం వల్ల ధైర్యం లేదు, ప్రార్థన లేకపోవడం వల్ల భయం చోటు చేసుకుంటుంది. ప్రార్థన పరాక్రమమైన కార్యాలు చేస్తుంది. ప్రార్థన పరలోకాన్ని భూలోకాన్ని తీసుకొస్తుందండి. హల్లెలూయా. ప్రార్థన అనేది ఒక కాడపు చెయ్యి వెళ్ళి పరలోకం తలుపులు చేస్తుందండి. ప్రార్థన అనేది పరలోకాన్ని వెళ్ళడమే కాదండి, ప్రార్థన పరలోకానికి వెళ్ళి నీకు ఏదైతే అవసరమో దాన్ని పరలోకాన్ని పట్టుకొని భూలోకాన్ని దిగి వస్తుంది. అంతటి పవర్ ఉంది ప్రార్థనకి. మరి ఎంతమంది ప్రార్థిస్తున్నారు? ప్రార్థన తీయకుంటుంది. కొంతమంది అంటే ప్రార్థన నడవట్లేదయా, ప్రార్థన నిద్ర అవుతుందయా, ఇలా చెప్పేవాడు కూడా ఉన్నారు. వాట్ ఈస్ ప్రేయర్? ప్రార్థన అంటే ఏంటి? చాలా మందికి తెలియదండి ప్రార్థన అంటే ఏంటంటే. మన చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ ఏం అడగాలి, ఏం అడగకూడదని తెలుస్తుందా? వాళ్ళమ్మ నన్ను ఇక్కడ అడగకూడదు, ఇంట్లో అడగాలని వాళ్ళు ఒప్పుకుంటారండి? ఎక్కడైనా అడుగుతారు వాళ్ళంతే. అదే వాళ్ళ పిల్లలు. ఎక్కడైనా అడుగుతారు, ఎవరున్నా అడుగుతారు, ఎవరు చూస్తున్నా అడుగుతారు. ఏంటండి, ఎవరు ఏమనుకున్నా అడుగుతారు. నేను సీరియస్గా కూర్చో అని అన్న కూడా నన్ను ఉరుమురుము చూస్తుంటారు కొంతమంది పిల్లలు. కూర్చో అని అనుకో, నీవు కూర్చో. శ్రీరారా వాళ్ళే పిల్లలు అంటే. యేసుప్రభు అన్నాడు, ఇలాంటి వాళ్ళదే దేవుని రాజ్యం. హల్లెలూయా. ఎక్కడ అడగాలో ఏం అడగాలో ఏం అనుకోరు ప్రియులరా. అదే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఉన్న రిలేషన్, ఫెలోషిప్.
వాళ్ళకి 2 దెబ్బలు వేసినా వింటూనే ఉంటారు. అర్థమైందండి? పిల్లలు మనం 2 దెబ్బలు వేసినా కూడా ఏడ్చుకునేవాడు మరలా మన వైపే చూస్తుంటాడు. అదే పిల్లలు. పెద్దోళ్ళు 2 దెబ్బలు వేస్తే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారేమో. పెద్ద పిల్లలు ఉంటారు, కొందరు యవనస్తులు ఉంటారు, వాళ్ళని 2 దెబ్బలు వేసామనుకుంటే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. కానీ మన పిల్లల్ని మనం కొట్టామనుకో, చిన్న పిల్లల్ని, వాళ్ళు ఎవరి వైపు చూస్తారు? మన వైపే చూస్తుంటారు. పెట్టలు చెంపల మీద కొట్టినా నీ చొక్కా పట్టుకోను, నీ వస్త్రాన్ని పట్టుకోను, నీ వైపే చూస్తూ ఏడుస్తూ ఉంటారు. అదే పిల్లలండి. పిల్లలు ఇక్కడే అడగాలి, ఇలాగే అడగాలని ఏమి ఆక్షేపణలు ఏమి లేవండి. వాళ్ళు ఎక్కడని అడుగుతారు. చర్చిలోనే అడుగుతారు, స్కూల్లోనని అడుగుతారు, బజార్లోనని అడుగుతారు, బస్ స్టాండ్లోనని అడుగుతారు, రైల్వే స్టేషన్లో అడుగుతారు, ఏదని అడుగుతారు, ఎక్కడని అడుగుతారండి. ప్రియులారా, దేవుడికి మనకు మధ్యలో ఉన్న సంబంధం ఎలాంటిదంటే ప్రియులారా, నీవు ఎక్కడైనా అడగొచ్చు, ఏదైనా అడగొచ్చండి. దాని పేరే ప్రార్థన. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, కొట్టు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. సంగమా ఇలా అడగకూడదు, సంగమా అనడానికి లేదు. ఏదైనా అడుగుతాను, ఎందుకంటే ఆయన నా తండ్రి. ఆయన తండ్రి. ఆయన నువ్వు తండ్రిగా ఏ రోజైతే చూస్తావో, ఆయన తండ్రిగా చూసి ఏ రోజైతే నువ్వు మాట్లాడతావో అదే ప్రార్థన. దానికి పదాలు అల్లవలసిన అవసరం లేదు, దానికి అలంకారమైన పదాలు ఉండవలసిన అవసరం లేదు. ఆ ప్రార్థనలో కవితలు ఉండవలసిన అవసరం లేదు, ఆ ప్రార్థనలో కల్పనలు ఉండవలసిన అవసరం లేదు. స్వచ్ఛమైన ప్రార్థన, నీ గుండె లోతుల నుండి వచ్చే ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, స్వచ్ఛమైన ప్రార్థన, దేవునికి నీకు మధ్యలో జరిగే ఒక స్వచ్ఛమైన సంభాషణ, దాని పేరే ప్రార్థన. అదండి ప్రార్థన. ఏదైనా అడుగు, ఎలాగని అడుగు. ఇలాగే అడగాలి, అలాగే అడగాలని ఏం లేదు, ఎలాగని అడగండి. దాని పేరే ప్రార్థన. ఎందుకంటే నీ తండ్రి. గుంటూరులో కలెక్టర్ గారు ఉన్నాడు, గుంటూరు జిల్లాకి ఆయన కలెక్టర్. వాళ్ళ అబ్బాయి కూడా కలెక్టర్ అంటావా? గుంటూరు కలెక్టర్ గారు ఉన్నారు. కొడుకు దగ్గరికి వెళ్ళేసరికి కొడుకు వాళ్ళ నాన్ని కలెక్టర్ అంటాడా, నాన్నని పిలుస్తాడా? చెప్పరే, ఏమని పిలుస్తాడు? కలెక్టర్ నాన్న అంటాడా? నాన్న అంతే. ఏంటండి, ఒక సీఎం ఉన్నాడు అనుకోండి, ఒక పిఎం ఉన్నాడు అనుకోండి. దేశానికి, రాష్ట్రానికి సీఎంలు పిఎంలు ఏమో కానీ వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఎవరండి? తండ్రి. అంతే. తండ్రి, తండ్రి, నా పరలోకపు తండ్రి, తండ్రి, నువ్వు తప్ప మాకెవరున్నారు యేసయ్యా? నువ్వు తప్ప మాకెవరున్నారు తండ్రి? నీవే మా తండ్రివి ప్రభువా, నీవే మా తండ్రివి యేసయ్యా. నీ భుజాల మీద మమ్మను మోస్తున్నావయ్యా, నీ రెక్కలపై మమ్మను మోస్తున్నావు. మా గుండెల గూడు కట్టుకున్న బాధలంతా నీకే చెప్పుకుంటున్నాం ప్రభువా. మా భారమంతా తీసివేయి ప్రభువా. నా తండ్రి, నా తండ్రి, నీ కౌగిటలో నన్ను దాచుకో యేసయ్యా, నీ కౌగిటలో నన్ను భద్రపరుచుకో యేసయ్యా. నా తండ్రి, నా తండ్రి, నీవు నాతో ఉన్నావు ప్రభువా, నీవు నాలో ఉన్నావు ప్రభువా. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. నువ్వు లేని క్షణాలు ఊహించలేను ప్రభువా, నువ్వు లేకుండా నేను జీవించలేను ప్రభువా. ఈ ముఖాన్ని నాకు చాటు చేయొద్దు ప్రభువా. ఎందుకు నన్ను చేర్చుకో యేసయ్యా. నా కుడి చేతిని పట్టుకొని నన్ను నడిపించు యేసయ్యా. త్రొట్టిల్లకుండా నన్ను నడిపించే దేవుడు ప్రభువా, జారిపోకుండా నన్ను నడిపించే దేవుడు ప్రభువా. శ్రమలలో నువ్వు నాకు తోడే ఉండే తండ్రి, పరలోకమందున నా తండ్రి, నా తండ్రి, నువ్వు నా తండ్రివి ప్రభువా, నువ్వు నా తండ్రివి ప్రభువా. నువ్వు నా సొంతం ప్రభువా, నువ్వు నా సొంతం యేసయ్యా. నువ్వు నా తండ్రివయ్యా, నువ్వు నా తండ్రి యేసయ్యా. నిన్ను విడిచి నేను ఎట్టు పోగలను ప్రభువా? నిన్ను విడిచి నీ ప్రేమను మరచి నేను ఎట్టు పోగలను ప్రభువా? నీలా నన్ను ఎవరు ప్రేమిస్తారు యేసయ్యా?
నీలా నన్ను ఎవరు కరుణిస్తారు యేసయ్యా? నీలా నన్ను ఎవరు ఆదరిస్తారు ప్రభు? నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉంటాను యేసయ్యా. నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉంటాను యేసయ్యా. నువ్వు నా కుడి ప్రక్కన ఉండాలి నా తండ్రి, అది చాలు ప్రభు. నువ్వు నా కుడి వైపున నిలిచి ఉండాలయ్యా. నీడలా నా పక్షాన ఉండాలి యేసయ్యా. ఈ భాగ్యాన్ని నాకు ప్రసాదించయ్యా. ప్రేమ స్వరూపి నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సకల కోటి పరిశుద్ధుల ఆరాధన ఈ దాసుని బలపరిచి అభిషేకించి మీరు మాట్లాడిన ప్రత్యేకమైన వాక్కు కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసు క్రీస్తునందు ఎలాగూ చేయుట దేవుని చిత్తమని, దేవుని చిత్తాన్ని ఎలా జరిగించాలో, దేవుని చిత్త ప్రకారం ఎలా ప్రవర్తించాలో సవివరంగా మీరు మాకు తెలియజేశారు ప్రభువా. మాలో మాకు ఎవరికి కీడు చేయకుండా ఉండాలని, మేలైన దాన్ని చేపట్టాలని, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని తెలియజేశారు. ఈ అనుభవాలన్నీ మా జీవితంలో మీరు కలుగు చేయండి ప్రభువా. మీకు స్తోత్రం నాయనా. మీ సంపూర్ణమైన చిత్తాన్ని జరిగించడం ద్వారా కలిగే సకల ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాను. ఒక్కొక్కరిని మీరు దీవించండి యేసయ్యా. మీ కటాక్షము దిగి రావాలి, మీ కనికరం దిగి రావాలి, మీ కృపతో కప్పండి నాయన. మీ ప్రేమతో ఆకర్షించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ మాటలన్నీ అనేకుల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యాన్ని అందించిన మీ దాసుని బలపరచండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, సముఖం మనకు సకల కోటి పరిశుద్ధులకు యేసయ్య రక్తమాంసాల పాలు పొందిన ప్రతి వారికి సదాకాలం తోడయుండి నడిపించును కాక. ఆమేన్.